పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు జగన్. పార్టీ వీడి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటనలకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. అలాగే రానున్న 4-5 నెలల్లో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలతో పాటు ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఆ క్రమంలో రేపు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ సేవ్ డెమోక్రసీ పేరుతో అన్ని మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ, కాగడాల ప్రదర్శన, సభలు నిర్వహించనున్నాయి పార్టీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తిగా వస్తోంది. ఈ సందర్భంగా సర్కార్ని ఎండగట్టేందుకు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది వైసీపీ. పార్టీ సంస్థాగత కార్యక్రమాలతో పాటు ప్రజల్ని నేరుగా కలిసే ఎజెండాను రూపొందించుకుంటోంది. పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటించేందుకు బయలుదేరుతున్నారు జగన్. వచ్చే నెల మొదటి వారంలో ఢిల్లీ పర్యటన తర్వాత గెలిపించిన ప్రజలను, గెలుపు కోసం పనిచేసిన పార్టీ కేడర్ను నట్నేటి ముంచి సైకిల్ ఎక్కిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటించడానికి రెడీ అవుతున్నారు. టీడీపీలో చేరిన 12 మంది వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు వెళ్లి వారు ఎందుకు పార్టీ మారారు, ఎవరి కోసం మారారు అనే వాటిని వివరిస్తామంటున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఈసారి పూర్తి చేయబోతోంది వైసీపీ. రానున్న 2-3 నెలల్లో సభ్యత్వ నమోదు చేపడతారు. సభ్యత్వ నమోదు పూర్తయిన వెంటనే ఇంటింటికి వైసీపీ పేరుతో మరో కార్యక్రమం చేపట్టనుంది ప్రతిపక్షం. 2 ఏళ్లలో టీడీపీ చేసిందేమిటి, భాగస్వామ్య పార్టీ బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది, టీడీపీ మేనిఫెస్టో ఏంటి, అందులో నెరవేర్చిన అంశాలు ఎన్ని, నెరవేర్చనివి ఎన్ని, కేంద్రం నుంచి నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నారనే అంశాలతో కరపత్రాలు ముద్రిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు వాటిని ఇంటింటికి తిరిగి ప్రజలకు అందజేయనున్నారు.